ఉంటే పైసాకు ముద్దు చెప్పిన 10 కోట్లు సంపాదించేదాన్ని. ఎంత సంపాదించినా చివరికి చిత్తు కాగితాలు చెప్పానేనా అప్ప. చెప్పకుండా చిన్నదే నాయన. చేసుకున్న ముళ్ళు చెట్ల పాలు చేసి కంపలమ్మడి తిరిగే ముండలకు పెద్ద ఇచ్చి దేవుడు మాకు చిన్నది ఏం పగల కొట్టియాల్సింది ముండలు. మీరు మారిపోయారు. ఆ రోజున బజార్లో వస్తుంటే బజారు పెట్టే బొలుపుల్లాగా ఉండేవాళ్ళు. ఇవాళ బెర్రే పడ్డారు జోరీగా లాగా. నువ్వు మాత్రం తక్కువ. వారం ముసుగేసుకుని వాకిట్టే నిలబడితే రంపలాగా ఉండేదాన్ని. ఇప్పుడే బురదలో పనుకున్న బర్రెలాగా లేవు. మీరు మారిపోయారు. మారిపోయి ఆ రోజులు నేను పంచగట్టి టక్ టిక్ అంతటే తిరణాలు పోయే గుర్రం లాగా ఉండేవాడు. ఆ రోజులు వేరు, ఆ పరిస్థితులు వేరు. ఇవాళ తిరుగులు వచ్చే గాడిద లాగా ఉంటాడు. మీరు మారిపోయారు, మేము మారిపోయాం. సరే కానీ ఏందా బజార్ అంట అనుకుంటున్నారు? ఏమనుకుంటున్నారు? శ్రీహరి కుమారికి అది అంటగా ఏది పిచ్చి. ఎవరికి పిచ్చి? ఎవరికి పిచ్చి? నీకు పిచ్చి. నీకు పిచ్చి. ఇంట్లో వాళ్ళకి పిచ్చి. నీ బజార్ పిచ్చి నా పిచ్చి. ఎవరికి పిచ్చి? పిచ్చి. నాకు పిచ్చి లేదు. నాకు పిచ్చి లేదు. నీకు పిచ్చి లేదు? లేదు. అట్టయితే 2 ప్రశ్నలు అడుగుతా, వాటికి నువ్వు కరెక్ట్ గా జవాబు చెబితే శ్రీహరి కుమారికి అది లేదు ఏది పిచ్చి అని ఒక రాగిరేకి మేము రాసి తాడు కట్టి మెళ్ళ వేస్తా. నువ్వు ఎక్కడ కావాలని అక్కడ అడుక్కొని తిని బతకొచ్చు. నువ్వు ఇబ్బంది ఉండదు. అడుక్కో. ఎవరు అడుక్కో? నువ్వు అడుక్కో. నేను అడుగుతా. అడుక్కో. తేలుతయ్యాల జాగ్రత్తగా చూసుకో. రండి బాబు రండి. అమ్మాయి లోన్ ఉంది, డబ్బులు నాకు ఇచ్చి మీరు లోన్ పోండి. దీనికి పిచ్చి అన్నది ఎవరు? అది కాదు మంత్రి గారు, వ్యాపారం పడచేసిన ఉండగదు. పిచ్చిలో కూడా వ్యాపారమే. చేస్తే కనుక్కున్న దొంగ ముండ ఎందుకు తగ్గుద్ది? చేసిన ఉండగదంట. ఇంకో ప్రశ్న అడుక్కో. ఎవరు అడుక్కో? నువ్వు అడుక్కో. నేను అడుగుతా. జాగ్రత్తగా చూసుకో. చెయ్యి మార్చు నీ అమ్మ కడుపు మాట పడేలు పట్టట్టుంది ముండ. ఈ ముండ నీళ్ళు పోసుకొని అనాలి అయిందో. జాగ్రత్తగా చూసుకో. అయిపోయింది ముండ. నెత్తికి ఇరుకోవాలి ముండల్లారా. మమ్మల్ని బజార్ పాలు చేశారు ముండల్లారా. కందిపాట్లో మాకు 10 రూపాయలు అప్పిచ్చే పొట్టి లేకుండా చేశారు ముండల్లారా మీరు. పిల్లడు భలే ఉంది కానీ ఇంకొక్కసారి అయ్యవా ఈ ముండకాయ యావు బాల. ఇంకా ఎందుకు పోతే ఈ ముండకి చేసిన ముండ కదా. జాగ్రత్త చూసుకో. అయిపోయింది. ఎన్ని కాపరాలు తీసారు ముండల్లారా మీరు. మమ్మల్ని బజార్ పాలు చేశారు ముండల్లారా. గిలగిలత అనుకోవాలి ముండల్లారా. మమ్మల్ని ఎవరం తెలుసో తెలియదు. ఆ పని గారు చేసింది. ఏ పని? మీ కొట్లో 500 ఒకటి సబ్బు తెచ్చి మా బట్టలన్నీ ఉతికి జాడిచ్చి పిండి ఆరేయటం అన్నమాట. పంతులు గారు ఓ రోజు దొడ్డు ఆగిడిని వస్తుంటే ఎందుకు వస్తున్నాను చొక్కా పట్టుకుంటే ఆ రోజు తలుపులేసి 3 మూటల గుడ్డలు దిగిచ్చారు ఆయన. జాతీయులే మా కడుపు మాట. వీళ్ళకేం పిచ్చి? వాళ్ళ ఇంటికి పోయి బట్టలు ఉతికా. బట్టలు వాళ్ళ ఇంటికి పోయి బంగారం వ్యాపారం చేస్తారా? సరే కానీ నువ్వు 2 వేసావు, నేను 4 వేస్తా. ఏంటి రాళ్ళు? కాదు ప్రశ్నలు. వేసుకోబో. సినిమాలో సావిత్రి మొగుడేవారు. జమినీ గణేష్ ఎత్తుకోకుండా చెప్పి. 2వ ప్రశ్న, నీళ్ళలో రాయేందుకు మురిగింది? బరువు ఎక్కువ గనక. కాదు, ఈత రాదు గనక. వీళ్ళు అమ్మ కడుపుకాలు రాళ్ళకేతలు నేర్పుతున్నారు వీళ్ళు. ఆడదాకా వచ్చి ఆగింది. 3వ ప్రశ్న, బస్ ఎట్ట పోద్ది? రోడ్డు మీద పోద్ది. ఎవరు చెప్పారు? బస్సు పైన తిరుగుతుంది. కాదు, కండక్టర్ రైట్ అంటే పోద్ది. అబ్బో, ఈ ముండకి ఇంకా తెలివితే అట్లా ఉండయి. 4వ ప్రశ్న, ఈ ప్రశ్నకు మీరిద్దరు జవాబు చెప్పారనుకో మీ ఇద్దరు గెలిచినట్టే. మీ ఇద్దరు గెలిస్తే నన్ను పెళ్లి చేసుకోండి. ఓడిపోతే నేను గెలిచినట్టు కదా. మీ ఇద్దరు నేను చేసుకుంటా. ఏంది ముండ లెక్క? అదే మిషన్ తిరిగితే పిండి మీకు వెళ్ళిపడాలా అంతేగా. పోయేసుకోపో. వేస్తారా? పోయేసుకోపో. ఎంతకంటే చెడిపోయేది ఏమిటి? వేసుకోపో. నిలబడేసుకుందాం, కూర్చొని వేసుకుందాం. నిలబడేసుకుందాం, కూర్చొని వేసుకుందాం. పోతా వేసుకుందాం. బారాదు ప్రశ్నలు ఎట్టేసుకుంటే నీ అమ్మ కడుపు మాడ. ఎందుకు అబ్బాయి తెల్లారుజామున అంత కోపడతావు? నిలబడి కాళ్ళు నొప్పులు కూడా కాబట్టి కూర్చొని వేసుకుందామా అన్న. అదే అంత దూరం వ్యవహారం ఈ ఎదవలకి ఏడిస్తే వచ్చే కదా. సరే వేస్తున్నా. వేసుకో. నా మొగుడు ఎవరు? నీ మొగుడా? నీ మొగుడు లిస్టు మాకు తేలుద్దా? ఏ ఊరని చెప్పాలా, ఏ బదారని చెప్పాలి? ఎవరై ఉంటారబ్బా? ఇప్పుడు అర్థమైంది మనకి. ఈ మొగుడు మయ్యా. మేయ కంటే ముందు ఇంకా 36 ఉన్నారు. మా గుర్తున్న వరకు చెప్పాం. మా గుర్తులేదు మేమేం చెప్పాం. సరే కానీ ఏది మేకన పిలిచిన పిలుస్తుంది? ఈ అబ్బాయి ఎవరు? మీ పెద్ద అబ్బాయా? మీ పెద్ద అబ్బాయి. పోనీ అమ్మ కడ మాడ. నిద్ర లేచిన కాడ నుంచి నీ కొంప చుట్టూ తిరుగుతున్న మాకు పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయిలు ఎట్టుంటారు? ఓహో, మీ 2వ అబ్బాయా? మాకు 2వ అబ్బాయి. పెళ్ళైన కాడి నుంచి పెళ్ళ ముఖం చూడండి ఏమిటండి ఈ అమ్మ కడుపు కాల. భలే చెప్పే పంతులు గారు. నేనమ్మ నీ కూతురు చిత్రని. నువ్వు నా మొగుడివా? అది ముదిరిన అంత మాత్రం ముదరాల.
నేనమ్మా నీ కూతురు చిత్ర. ఒరే 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 చూడవా, ఈ ముండకి ఎవరో పాతోడు గుర్తొచ్చారు. కళ్ళు కనపట్ల, చెవులు వినపట్ల. ఎక్కువగా బ్యాటింగ్ చేసిన పరిస్థితి ఎవరు పరిస్థితి చివరికి ఎట్టనే ఉంటది. అమ్మా నేనమ్మా నీ కూతురు చిత్రనే. అమ్మా చిత్ర. ఒరే 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 చూడవా, అది కాదు మంత్రి గారు, రాజుపాలెంలో కోతుల్లో కూడా లవ్దుడు అసలు. ఏందమ్మా ఏడుస్తున్నావు, ఏం జరిగింది? అమ్మా వీళ్ళిద్దరు పెళ్లి చేసుకోమని గోల్ చేస్తున్నారు. ఎవరు రంది? నేను కాదు సుబ్బారావు. ఎవరు రాంది? నేషనల్ హైవే రోడ్డు లాంటి పెద్దదాన్ని నేను ఇక్కడ ఉండగా చిన్నదాని మీద కన్నేసింది. అయినా నా పెళ్లి కాకుండా నా కూతురు పెళ్ళి ఏంటి? నన్ను చేసుకోండి, మీరు ఏ పని చేయనక్కర్లా, అన్ని పనులు నేనే చేసుకుంటా. నీకైతే అన్ని పోయినా తెలుసుగా. నా మాట వినండి, మీ కూడు కుక్కలు తిన నన్ను చేసుకోండి అన్నాడు. పెళ్లి మనకు ఖర్చుబాట్లేదు వద్దు అన్నాడు. అమ్మా చిత్ర, అమ్మా ఈ కర్రోడు చేసుకుంటాను అన్నాడు, ఈ ఎర్రోడు అవునే ఇద్దరు చేసుకుంటామన్నారా? అవునే ఇద్దరు ఇద్దరు. అయితే ఇద్దరు చేసుకోవే. ఇద్దరు ఎందుకే? ఒకడు పోయినా ఒకడు ఉంటాడే. లారీ స్టెప్పింటే ఇలాగా యాడు ఊడిపోతాడు తగిలించుకొని పోవచ్చు. నీ అమ్మ కడుపులో మాడ పొల్లతో కొల్లబడుస్తామండలారా. అమ్మాయికి ఆకలి అవుతుంది, తెలిసిన అసలు నేను రొక్కం ఇస్తా. మన దగ్గర రొక్కం ఎక్కడ తెచ్చింది? నా దగ్గర ఉందిగా. అరే సంచి బయట చేయి లోపల పెట్టి చెయ్యాడ పెట్టేది, తీసేది సంచాడని చెయ్యాడ పెట్టేది, తీసేది చిల్లర లోన్ ఉంది, తీసి మీ అమ్మాయి చెంగులో పోయి. నీకు వద్దా? వద్దులే వద్దా? వద్దులే. ఆగండి, ఇప్పుడు నాకు గుర్తుకొచ్చింది. ఏమొచ్చింది? మీరిద్దరు మా ఇంట్లో నుంచి పోయేటప్పుడు మా ఇంట్లో 2 వస్తువులు పోయింది. ఏం పోయినాయి? మా ఇంట్లో 2 వస్తువులు పోయింది. మాయి 3 వస్తువులు పోయినాయి, మేమెవరు చెప్పుకోవాలా? మీ 3 వస్తువులతో మాకు పని లేదు, మా 2 వస్తువులతోటే. నీళ్ళ క్యాన్ ఒకటి, ప్లేట్ ఒకటి. ప్లేట్ మా కొనుక్కున్న బలేదాని నువ్వు. సుబ్బారావు గారు, ఈ క్యాన్ నాది. క్యాను నాది, చెప్పండి. క్యాను నీది అయితే అయి ఉండొచ్చు. సుబ్బారావు గారు అబద్ధం ఆడరు. ఆ ప్లేట్ 100, 150 అబద్ధాలు తప్పనొచ్చి. ఈ ప్లేట్ మా చిన్నమ్మాయిది. ఎవరిది? ఈ ప్లేట్ మా చిన్నమ్మాయి. అనవసరంగా పెట్టుకోబగల తప్ప మనతోటే వారం. ఈ ప్లేట్ మీ చిన్న అమ్మాయిదా? మీ చిన్న అమ్మాయి ప్లేట్ ఇంత ఉంటుందా మాకు తెలియదు? మీ పెద్ద అమ్మాయి పేషలు మాకు తెలియదు, నీ పోషాలు మాకు తెలియదు. ఏ మీ చిన్న అమ్మాయి ప్లేట్ కింద గుంటుంటది. ముందర అబ్బా మోసం చేస్తాను. ఈ ఉండ మామూలు వారం కాదే. ఎప్పుడు చూసా? కిష్ట పుష్కరాలు ఎప్పుడు చూసా? 3 ఉండాలి కొండ. నిజంగా చూసా? నిజంగా పట్టు పట్టు కొరికింది. చిక్కినోడు గురుగుతుంది. అమ్మా మెమ్మేడ కొరికింది, నువ్వు ఏడ కొరకాలా? నేనేం కొరకను గానీ మరి ఏంది మా ఎంట పడ్డారు? మీ ఇద్దరిని మక్క పిలుచుకురమ్మంది. ఎందుకు? వంట మాస్టర్ వాటర్ బాయ్ ఇద్దరు. అదేం కాదు, వేశ్యా సంపర్కం వలన మీరు పొందిన అనుభవము 6 నెలలు ప్రచారం చేస్తే మీ సొమ్మిచ్చేస్తుందంట. ఆ సంగతి ఇందాక 5ంటికి వచ్చినప్పుడు చెప్పొద్దు. నీ అమ్మ కడుపు మాడ. ఇదిగో ఇది తీసుకొని పోతుండు. ఈ సొమ్ము ఎవరి దగ్గర ఉందమ్మా? మన కమిటీ వాళ్ళ దగ్గర. అయితే ఇంక ఇబ్బంది ఏముంటుంది పంతులు గారు? శాంపుల్కి ప్రచారం మొదలు యాడికి? ప్రచారానికి. అమ్మాయి ఎందుకు? అమ్మాయి లేకుండా ప్రచారం పట్టయిద్ది. నీకు వ్యభిచారం పిచ్చి తప్పితే ప్రచారం ఎవరం లేకపోతే ఏ మనిషి అసలు? ప్రచారం అంటే మనం ఏం చెప్పాలి ఇప్పుడు? ప్రచారం అంటే ఇప్పుడు దాకా మనం చేసిన ఏదో పనులు అట్లా చేసి చెడిపోకుండా ఉండమని మన ప్రదర్శకులు ఉంటే వాళ్ళు. నేను ఇంకా అది కావాలనుకుంటున్నా. అయ్యా మహానుభావులారా, వేశ్యా సంపర్కములు మేము పొందిన అనుభవం చెప్తున్నాను, సావధానముగా వినండి. సంపర్కముగోరు సవటలో కొని పిలిచినట్టే తక్కువ జాతి ముండల నెత్తిపై నిడుకొను ఈశ్వర మా ఇరువురి స్వానుభవమిది తెలుపుతున్నాడు. కచ్చి బ్రతికిన వాడు సాని కొంపను తెచ్చి మిగిలిన వాడు వసుగా దైవము తోడు.
ఇప్పుడు నా ప్రచారం. చచ్చి బ్రతికిన వాడు సామి గొంపను దొచ్చి మిగిలిన వాడు లేడు దైవంతో తోడు. अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंधु गुजरात मराठा द्राविड उच्चल वंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जाहे तव शुभ आशीष मागे जाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता।